హరిహర వీరమల్లు ఒక పోరాట యోధుడి కథ. ఇది కూడా ఒక కోహినూరు వజ్రం, అంటే మన వజ్రం, మన తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అక్కడ పుట్టినటువంటి ఈ వజ్రం, దాని తాలూకా పోరాడేటువంటి ఒక వీరుడి కథ వీరమల్లుగా మనం ఔరంగజేబుని ఎదురించి నిలవడంలో తన పాత్ర ఎలా ఉంది, తను చేసినటువంటి యుద్ధం ఎలాంటిది అనేది పరిచయం చేసుకున్నారు. అయితే దీని మీద ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హరిహర వీరమల్లు సినిమా చూస్తే కొంతమందికి ఎగ్జామ్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికినట్టే, ఆ సినిమాని గుర్తుంచుకుని ఆ ఎగ్జామ్స్లో రాస్తే చాలు 10 మార్కులు వాళ్ళకి పడినట్టే అనేది సోషల్ మీడియాలో వస్తుంది. అదేంటో కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ సినిమా ఎడ్యుకేటెడ్గా అవుతుంది, ఎడ్యుకేట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఉపయోగపడుతుంది, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చరిత్ర తెలుస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఈ సినిమా చూసినటువంటి ఒక అభిమాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ సినిమా చూడాలి, ఇందులో తెలుగు హిస్టరీ చాలా దాగి ఉంది, ఈ సినిమా చూస్తే 10 మార్కులు సంపాదించినట్టే. మీరు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గనక ఈ సినిమా చూస్తే మీకు 10 మార్కులు వచ్చినట్టే అని అతను చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే మన దేశంలో అప్పుడు ఔరంగజేబు చేసినటువంటి అకృత్యాలు ఇవన్నీ కూడా ఎలా ఉండేవి, మన చరిత్ర కొన్ని రియలిస్టిక్ గానే తీశారు. కొన్ని సీన్స్ అంటే అప్పుడు జరిగినటువంటి కథనే బేస్ చేసుకుని రాసినటువంటిది. అంటే ఈ దీంట్లో వీరమల్లు పాత్ర అనేది కల్పితం కావచ్చేమో, కానీ చాలా సిచ్యువేషన్స్ అన్నీ కూడా అంటే ఇక్కడ మన భారతదేశంలో మన హిందువులు కావచ్చు, చాలా చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు దీంట్లో చాలా పొందుపరిచారు. ఇవన్నిటికీ కూడా దీంట్లో సమాధానం దొరుకుతుంది అనేది చాలా స్పష్టంగా వస్తున్నటువంటి అంశం. సో ఏదేమైనా సరే, ఇటు చిన్నపిల్లల దగ్గర నుంచి అటు పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సినిమా చాలా మందికి ఇష్టపడే విధంగా తయారైపోయింది. ఎందుకంటే చిన్నపిల్లలకి పులితో ఉండేటువంటి సీన్స్ కావచ్చు, కొన్ని ఫైట్ సీన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చేటువంటి ఆరా ఉంటుంది కదా, దాన్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి హిందుత్వం గురించి మాట్లాడడం, ఆ తర్వాత వచ్చేటువంటి సినిమా ఇది కావటం, గతంలో వారాహి డిక్లరేషన్ పేరుతో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన పోరాటం చేసి ఒక ఫస్ట్ తొలి అడుగు ఆయన నుంచి రావటం, ఆ తర్వాత వచ్చేటువంటి ఈ సినిమాకి అవన్నీ కూడా అలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇలా ఈ హరిహర వీరమల్లులో ఉన్నాయని చెప్పటం, ఉండటం కూడా. సో ఇవన్నీ కూడా ఈ సినిమాకి కలిసి వచ్చేటువంటి అంశాలు కనిపిస్తే, చరిత్రను తెలుసుకోవాలి అనుకునేటువంటి ఎవరికైనా సరే ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. స్టోరీ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా కొన్ని విఎఫ్ఎక్స్లో చిన్న ఇబ్బందులు ఉన్నాయనే పేరు వచ్చిందే తప్ప ఎక్కడా కూడా సినిమా స్టోరీ బాగాలేదని కానీ, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ బాగాలేదు కానీ, ఈ సీన్ బాగాలేదని కానీ ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ చాలా అద్భుతంగా వచ్చింది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఆ క్లైమాక్స్ ఫైట్ ఒక హైలైట్గా నిలిచిందని చెప్పాలి. ఆ 20 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన డైరెక్ట్ చేశారు అని చెప్తున్నారు. ఆయన గనక నిజంగా ఇలాంటి డైరెక్షన్ ఇంత అద్భుతంగా చేయగలుగుతారా, ఈ సినిమా నిజంగా ఆయన ఒకవేళ డైరెక్షన్ ఫీల్డ్లోకి వచ్చుంటుంటే ఏ రాజమౌళి గారు లాంటి డైరెక్టర్గా సుకుమార్ గారు, రాజమౌళి లేదా సంజయ్ లీలా బన్సాలి లాంటి డైరెక్టర్ అయ్యేవారేమో అనుకునే విధంగా ఆయన క్లైమాక్స్ చిత్రీకరించారు. హైయెస్ట్ నిజంగా ట్విస్ట్ అంటే ఎవరు ఊహించలేరు. అటు హిందువులు ముస్లింలని ఈ సినిమా కలిపే విధంగానే ఉంది తప్ప ఎక్కడ విడదీసే విధంగా లేదు. అసలు సిసలైనటువంటి భారతీయులు సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం వీరమల్లు పడుతున్నటువంటి తాపత్రయం ఇక్కడ హిందువులని మేలుకొలుపుతూ, అలాగే ముస్లింలకి సంబంధించినటువంటి వాళ్ళ అసలు సిసలైనటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ భావాన్ని తెలియచేయటం, కలిసి ఉండాలనే మనస్తత్వాన్ని ఈ సినిమాలో ఈ కలిసి ఉండాలి అనే మనస్తత్వాన్ని వాళ్ళలో చూపించటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. సో ఏదైనా సరే ఒక చరిత్ర, ఆ చరిత్రను చదువుకుంటే, విన్నా కానీ చూసినా కానీ డెఫినెట్గా ఇది మనకు ఉపయోగపడేదే అవుతుందని మాత్రం చాలా మంది అనుకుంటారు.